రోమా 7:23 వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుతున్నది, అది నా మనసునందున ధర్మశాస్త్రంతో పోరాడుతూ నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను కనబట్టి లోబరుచుకుంటున్నది. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుతున్నది. తర్వాత 1 కొరింథీ 11వ అధ్యాయం. 1 కొరింథీ 11:28. 1 కొరింథీ 11:28 అందరం కలిసి చదువుతాం. కాబట్టి ప్రతి మనుషులను తను తాను పరీక్షించుకున్నవాడు, అలాగ చేసి ఆ రొట్టెలు తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకున్నాడు. కనుక వేరొక నియమము నాలో ఉన్నదో లేదో అని పరీక్షించుకోవలసినది అది ప్రతి మనుషుని యొక్క బాధ్యత. అంటే ప్రతి మనుషులుగా ప్రతి ఒక్కరు కూడా తను తాను పరీక్షించుకోవడం. ఒకవేళ మనం పరీక్షించుకోకపోతే అయిపోయింది అనుకోకండి. మనల్ని పరీక్షించుకోకపోతే, మనల్ని మనం విమర్శించుకోకపోతే అంతటిది అయిపోయింది అనుకోరు. మనల్ని దేవుడు పరీక్షిస్తాడు. మనల్ని ఇతరులు కూడా పరీక్షిస్తారు. ఇతరులు కూడా మనల్ని గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రభు బల దగ్గరకు వచ్చాం. ప్రభు భోజన పాత్రలో పాలు పొందల కొరకై మనం ఆయన బల ఎద్దుకు తీసుకురాబడ్డాం. అయితే యథార్థమైన హృదయంతో ఆయన బల దగ్గరకు రావాలి. ఏదో నేను అన్నీ చేసేసాను, ఇది కూడా చేసేస్తానంటే కుదరదు. నేను అన్నీ చేశాను, ఇది కూడా చేసేస్తాను, ఇదో నాకు పెద్ద లెక్క అంటే కుదరదు. అవును, లెక్కే, ఖచ్చితంగా లెక్క. దేవుడు నువ్వు లోకంలో ఏదేదో చేసి ఇక్కడికి వచ్చి లెక్క లేని విధంగా అంటే లెక్క లేని తనంతో బలలో పాల్పొందాం అనుకుంటావేమో. ఖచ్చితంగా దేవుడు నేను లెక్కలోకి తెస్తాడు. ఖచ్చితంగా మలినమైన నీ చేతులను, మలినమైన నీ హృదయాన్ని, మలినమైన నీ జీవితాన్ని, మలినమైన నీ ఆలోచనలను, మలినమైన నీ క్రియలను, మలినమైన నీ తలంపులను ఆయన ఖచ్చితంగా చూస్తాడు. నేను పోయిన వారం చెప్పాను, భూతత్వం పెట్టి చూస్తాడు. దేవుడు పాస్టర్ గారైనా పైపై వదిలేస్తారు. ఎందుకంటే ఎక్కడ నష్టపడతారు అని పాస్టర్ గారు కూడా కొంచెం ఫ్రీగా ఉంటాడు. కానీ దేవుడు అట్లా కాదు. నా పాస్టర్ గారు లాగా కాదు దేవుడు, దైవ సేవకుడులా కాదు దేవుడు. దేవుడు ఖచ్చితమైన వాడు. ఆయన ఖచ్చితమైన వాడు. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయడు. ఆయన ఖచ్చితమైన వాడు. ఆయన యథార్థవంతుడు. మనలను కూడా యథార్థవంతులుగా ఉండాలని కోరుతాడు. ఆయన పరిశుద్ధుడు. మనలను పరిశుద్ధులుగా ఉండాలని కోరుతాడు. ఆయన మిస్టర్ పర్ఫెక్ట్. మనం కూడా అలా కోరుతాడు దేవుడు. మనం కూడా మిస్టర్ పర్ఫెక్ట్గా ఉండాలి. కొద్దిగా పర్ఫెక్ట్ కాదు అంటే దాని అర్థం ఏంటి? పర్ఫెక్ట్ కాదంటే కొద్ది లోపము ఉన్నది అని అర్థం అన్నమాట. కనుక మనం మంచి పర్ఫెక్ట్గా దేవుని ఏర్పాటును బట్టి ప్రభు భోజన పాత్రలో మనం పాల్పొందాం. దేవుడు చెప్పాను కదా, మనల్ని మనం పరీక్షించుకొని పాల్పొందాలి. మనం పరీక్షించుకోకుండా పాల్పొందాలని కుదరదు. దేవుడు పరీక్షిస్తాడు. అయినా కూడా కొంతమంది ఏం చేస్తామంటే మనం హృదయం కఠినం చేసుకుని చూద్దాం ఏమైందోనని పాల్పొందాం. ఒక ఆయన పాల్పొందాడు, ఇక అంతే సంగతులు అడ్రస్ పెట్టు. కానీ అట్లా ఉండొద్దు, దయచేసి అట్లా ఉండొద్దు. దేవుడు మనకు ఒక నియమాలు పెట్టాడు. దైవ నియమం ఉంది. దైవ నియమాన్ని మనం చేయాలి. చూడండి ఇక్కడ మనం చూసిన 1 కొరింథీ 11:28 జ్ఞాపకం పెట్టాడు. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది తాగు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం చూద్దాం. చూడండి, రోమా 7వ అధ్యాయంలో మనం చూద్దాం. రోమా 7వ అధ్యాయం రోమా 7వ అధ్యాయం 7 మనం ఏం చేయబడుతున్నామంటే పాప నియమానికి మనం లోపడేటువంటి వారంగా ఉంటున్నాం. పాప నియమానికి లోపడేటువంటి వారంగా ఉంటున్నాం. అదే
రోమ 7:25 చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు, మనస్సు విషయంలో, మనస్సు దైవ నియమానికి లోబడాలి. ఈ దైవ నియమానికి లోబడటం అంటే మనలను సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకోవడం, మనలను మనము సంపూర్ణ యథార్థమైన స్థితిలో ప్రభువుకు అప్పగించుకోవడం. అబద్ధాలు ఉండకూడదు, మోసం ఉండకూడదు, దాపరికం ఉండకూడదు. అంటే మన ఇప్పుడు దేవుని వాక్య ప్రకారం మనం చూస్తే ప్రభు మన భర్త అయి ఉన్నాడని వాక్యంలో. ఆయన మన భర్త, మనం ఆయన వధువు సంఘం, మనం ఆయన వధువు. ఇప్పుడు భార్య భర్తలు దాపరికాలు ఉంటే ఉండకూడదు, ఉంటే సంసారం జరగదు, ఫ్యామిలీ నడపడం కష్టం. ఇద్దరు కలిసి సమస్యగా ఆలోచిస్తేనే కదా ముందుకు పోయేది. అట్లనే ఇప్పుడు మన ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన మధ్య, అంటే ఆయనకి మన మధ్య దాపరికాలు ఉండకూడదు. దాపరికాలు లేకుండా మనం ఆయన నియమానికి అప్పగించుకోవాలి. అలాగా మనం చేయకపోతే, అలా చేయకపోతే వేరొక నియమాన్ని మనము చేస్తున్నాం, వేరొక నియమాన్ని మనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం, వేరొక నియమం చేయడానికి ప్రేరేపించబడుతున్నాం. వేరొక నియమం అంటే ఏంటి? రూల్. నియమం అంటే ఏం లేదు, రూల్. వేరొక అంటే రూల్ ఉంది, ఈ రూల్ మీరి మనము అతిక్రమించేటువంటి వారంగా ఉన్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని వాక్యంలో రాయబడింది, రూల్ని మీరితే పాపం. చట్టం ఉంది, చట్ట పద్ధతులు ఉన్నాయి కొన్ని వ్యవహారాలు. చట్ట పద్ధతులు మనం లోబడి ఉండాలి. చట్టానికి అవతల మనం ఏం చేసినా కూడా శిక్షలు ఉన్నాయి కదా, పనిష్మెంట్ ఉంది. ఇప్పుడు గీత గీసి గీత దాటొద్దని బైక్ కూడా చెప్పాడు అనుకోండి, ఆ గీత దాటితే ఏమైంది? రోడ్డు క్రాస్ చేసినావు కనుక నీకు ఎంత ఫైన్. ఇప్పుడు ఫైన్లు అంతకుముందు 100-200 ఉండేవి, ఇప్పుడు అట్లా కాదు. గవర్నమెంట్ కూడా కఠినం చేశారు, 5,000, 10,000, 20,000 ఆలస్యం పెట్టారు. మరి రోడ్డు దాటి ఎంతో నాకు తెలియదు కానీ వేలల్లోనే ఉంది, 100లో లేదు ఇప్పుడు ఫైన్. కనుక గవర్నమెంట్ నియమం మనం దాటామంటే, అతిక్రమించామంటే ఫైన్ ఉంది. కనుక లోకపరమైనటువంటి ప్రభుత్వంకి ఎంత కఠినంగా మనం శిక్ష అమలు చేసి మనం భయపడుతుంటామే, మరి దైవ నియమానికి ఎందుకు మనల్ని మనం అప్పగించుకోకుండా ఆ దైవ నియమాన్ని మీరి వేరొక నియమానికి మనం లోబడతాం? ఇలా చాలా మంది ఉంటారు విశ్వాసుల్లో. మనకు ఒక జబ్బ లేకపోతే మనకు అలవాటు ఏంటంటే, మనల్ని మెచ్చుకుంటూ వాక్యం చెప్తారేమో, ఆహా ఓహో ఇవాడు నా గురించే చక్కగా, ఆహా నిజమే దేవుడు నా చేసిన కార్యాలన్నీ చెప్తున్నాడు ఇవాడు అంటాం. కొద్దిగా టచ్ చేస్తుంటే ఏదైనా పర్సనల్గా అంటే టచ్ చేసినట్టు అనిపిస్తే, అమ్మో ఇవాడు చాలా కఠినంగా వాక్యం చెప్తున్నాడు, ఈ పాస్టర్ గారు పోయిన వారం మంచుడి కానీ ఈ వారం కఠినమైన వాడు అంటారు కదా. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రేమతో చెబుతాం కానీ ఎవరు పోవాలని మా ఉద్దేశము. నష్టపోకూడదని ప్రేమతో చెప్తాను. నువ్వు మందిరానికి రావట్లేదు, ఎందుకు రావట్లేదు, వస్తే నీకు మంచిదని చెప్పడంలో అది ప్రేమ. మీరు నష్టపోకూడదనేటువంటి ఉద్దేశం. లేకపోతే నీ జీవితం సరిలేదు బాబు, లేదా నీ జీవితం సరిలేదమ్మా అని చెప్పడం ఉద్దేశం ఏంటంటే, నీ చిట్టు అనుకోకూడదు, అది తిడతనాడేంటి అనుకోకూడదు. మార్చుకుంటాడేమో, సరి చేసుకుని మళ్ళా మంచి మార్కులకు వస్తారేమో అని ప్రేమతో చెప్పేది. కనుక మీకు అనుకూలమైన వచనాలు చెప్పినప్పుడు సంతోషపడి సంకలకు కొట్టుకోవటము, లేకపోతే వాక్యం సంధించినట్టు గద్దించినప్పుడేమో నిరుత్సాహపడిపోయి ఈయనంత దుర్మార్గంగా ఎవరు మాట్లాడటం, ఇది ఏమాత్రం తగదు. జ్ఞాపకం చేసుకోండి, దేవునికి ఒక నియమం ఉంది, ఆ నియమాన్ని మనకి ఇచ్చాడు, ఆ నియమాన్ని మనం చేయాలి. ఆ నియమం మనం చేయకపోతే ఏమవుతుందంటే ఆ నియమాన్ని, ఆ రూల్ని మీరుతున్నాం. బైబిల్లో ఉంది, ఆజ్ఞ అతిక్రమమే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడే కనికరం పొందుతాడు. కనుక అతిక్రమాలు చేయడము అంటే దైవ నియమాన్ని మీరి, దైవ నియమాన్ని ఉల్లంఘించి వేరొక నియమం చేయడం అతిక్రమం చేయడం, ఆజ్ఞను అతిక్రమించడం, అది పాపంగా మారుతుంది. ఆ పాపము ఏం చేస్తుందంట, ఆ వ్యక్తిని వర్ధిల్లకుండా చేస్తుంది. డెవలప్ ఉండదు, ఎదుగుదల ఉండదు, పురోభివృద్ధి ఉండదు, అంత పేచేమో వెనక్కి తిరిగిపోవడమే, వెనక్కి చూసుకోవడమే. క్రైస్తవ జీవితంలో, దేవుని బిడ్డల యొక్క జీవితంలో వెనక్కి తిరిగి చూసుకునేది అనేది ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఒకసారి మన లక్ష్యము నిర్దేశించుకున్నాం, నేను గురి ఎదుకే పరిగెడతాను, నాకు ఆ ప్రభువు ఉన్నాడు అక్కడ, ఆయన ఎదుకే పరిగెడతాను, ఆయన ఎదుకే నేను నా పరుగును కొనసాగిస్తాను, నా లక్ష్యము ఆయన ఎదుగు వెళ్ళడం, నా లక్ష్యం ఆయన చేరుకోవడం అన్నప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు.
వెనక్కి తిరిగితే ఏముంటుంది? గతించిపోయిన కాలం ఉంటుంది. గతించిపోయిన కాలంలో ఏముంది? అంత నష్టమే. కనుక వెనక్కి తిరిగి చూసుకుంటే ముందుకు పోలేం, విజయం రాదు, ఓడిపోతాం. కనుక గురి వద్దకే చేరుకోవాలి. అందుకనే పౌలు చాలా అనుభవాలు కలవాడు. ఆయన ఊరికి అన్ని రాయలా, చాలా అనుభవాలు. ఈయన గురించి నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఆయన అర్థం చేయకపోవడం కొంచెం అర్థం కావట్లేదు. ఏంటి ఆయన ఎంత మర్మంగా రాస్తాడు ఈయన, నాకు కొంచెం అర్థమైనట్టు చేయని ప్రార్థన చేసుకుంటాను నేను. దేవుడు ఎక్కడ కొద్దిగా లీకేజ్ ఇస్తుంటాడు, ఇది చెప్తున్నాడు అనమాట అంటాడు. అందుకే వాక్యం చెప్పగలుగుతాం, అంత ఈజీగా కాదు కదా. అర్థం కాని విషయాలు చెప్పడం ఎవరో అవుతుంది. కానీ ఇక్కడ నేను అర్థం చెప్తుంది ఏంటంటే, పౌలు అంటున్నాడు, నేను దైవ నియమానికి మీరి వేరొక నియమాన్ని చేస్తున్నాను. అందుకే ఏంటంటే, నేను ఎంతో దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంతో దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంతో దుర్మార్గుడను, అయ్యో నేను హానికరుడను, అయ్యో నేను దేవుని విరోధంగా జీవించేవాడను, అయ్యో నేను దేవుని నియమాన్ని మీరి ఆయన నియమాన్ని అతిక్రమిస్తున్నవాడను అని అంటున్నాడు. కనుక ప్రియులారా, వేరొక నియమం మన జీవితంలో సంభవించింది అంటే, వేరొక నియమాన్ని మనం చేస్తున్నాము, చేయడానికి చెరపట్టబడ్డాము, వేరొక నియమానికి లోపడ్డాము అంటే దౌర్భాగ్యులము. దీనివల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి? చూడండి, వేరొక నియమము మనం ఏం చేస్తుందంటే పాప సంబంధమైన జీవితానికి మన దాసులను చేస్తుంది. వేరొక నియమం మనం ఏం చేస్తుందంటే పాప సంబంధమైన జీవితానికి దాసులను చేస్తుంది. దైవ నియమం ఏమో దేవుని ప్రత్యక్షత, దేవుని వెలుగు, దేవుని ఆశీర్వాదాలు, దేవునితో నడుచుట, దేవునితో సహవాసం, దేవునితో గడుపుట, దేవుని మనము ఆయనకు అప్పగించుకుని జీవించుట దైవ నియమం. పాప నియమం అంటే వేరొక నియమం. పాప నియమం ఏంటి? లోకమును ప్రేమించుట, లోకంలో జీవించుట, లోకంలో ఉన్నవని నేర్చుకుంటా, లోకంలో మన జీవితాన్ని నష్టపరుచుకుంటా, ఇలాంటి అనేకమైనటువంటి పాప నియమం. కనుక ఇప్పుడు దైవ నియమాన్ని మీది వేరే నియమాన్ని మనం చేస్తే కలిగే నష్టం ఏంటంటే పాపము నాకు దాసులం అయిపోతాం. ఇంకా మనం చూసాం, మీరు ఏ ఉపదేశ క్రమంలో అప్పగింపబడ్డారో దాని ప్రకారం మీరు పాపమును విడిపించబడి నీతికి దాసులైనా, నీతిని నెరవేర్చేవారైనా. ఇప్పుడు పాప నియమానికి లోబడేదానికి ఒక మిస్టేక్ ఏంటంటే దైవ నియమాన్ని మీరటం, దైవ నియమాన్ని దేవుడిచ్చిన రూల్స్ను ధిక్కరించడం, వేరే నియమాలను నేర్చుకోవడం, వేరే నియమాలు చేయటం. ఇది పాప సంబంధమైన విధానంలో మనలను నడిపిస్తుంది. కనుక మనం సరిగ్గా వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. రోమాపత్రిక 6వ అధ్యాయం 12, 13 వచనాలు చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 12, 13. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయుడు. పాపము నిన్ను ఏలుతుందంట. ఇప్పుడు వేరొక నియమాన్ని చేస్తే ఏమవుతున్నావు? పాపమునకు దాసుడు అవుతున్నావు. పాపం ఏం చేస్తుంది? నిన్ను ఏలుతుంది. పాపం ఏం చేస్తుందంట? నిన్ను ఏలుతుంది. పాపం నిన్ను ఏలడం అంటే ఏంటి? పాపం నీ పైన ప్రభుత్వం చేస్తుంది, పాపం నిన్ను నిర్దేశిస్తుంది, పాపం నిన్ను నడిపిస్తుంది, పాపం నిన్ను ప్రేరేపిస్తుంది, పాపము నిన్ను నాశనానికి తీసుకుపోతుంది. కానీ ఏంటంట? శరీర దురాశలకు లోబడినట్లుగా సావులకు లోనైన మీ శరీరం అందు పాపమును ఎలనీయకుడి. పాపం నిన్ను ఏరేటట్టు చేయకూడదు. కానీ ఇక్కడ దైవ నియమాన్ని మీరు వేరొక నియమం కింద జరిగేది అది కదా. పాపం మనం నిలబడి చేస్తుంది. ఏం నిలబడి చేస్తుంది పాపం అంటే? నువ్వు గుట్కా వేసుకోవచ్చు, నువ్వు చర్యలు చూడవచ్చు, నువ్వు అబద్ధం ఆడవచ్చు, నువ్వు బుద్ధులు కూడా మాట్లాడవచ్చు, నువ్వు సినిమాకు పోవచ్చు. ఆ పాస్టర్ తెలియదు, ఇవన్నీ నేను చెప్తున్నాగా చేయండి. పాప నియమం లోకం వైపు మనం దిక్కు పెడుతుంది, లోకానుసారంగా జీవించినట్టు చేస్తుంది. దేవుని కంటే మించి వేరే ఇంకా దేవుని కంటే మించి సుఖానుభవానికి మనం అలవాటు చేస్తుంది. సుఖానుభవం అంటే దేవుని దగ్గర ఉండేటువంటి బిడ్డలకు కఠినంగా ఉండేది ఏంటంటే మన యొక్క పవిత్రతను కాపాడుకోవడం చాలా కఠినమైనది కదా. మన పవిత్రతను మనం కాపాడుకోకపోతే జరిగే నష్టం ఏంటంటే అపవిత్రంగా మాట్లాడతాం. మన పవిత్రత మనం కాపాడుకోకపోతే ఏంటంటే అపవిత్రులం అయిపోతాం. మన పవిత్రత మనం కాపాడుకోకపోవడం ఏంటంటే అపవిత్రమైనటువంటివి పట్టుకుంటాం, అంతే కదా. కనుక ఇప్పుడు ఏం చేయాలంటే మన పవిత్రతను మనం కాపాడుకోవాలంటే మన అవయవాలను మన పాపం లేనటువంటి దానికి అప్పగించుకోవద్దు. మన చేతులు దేనైనా అపవిత్రమైన పట్టుకునివ్వద్దు, మన కన్నులు అపవిత్రమైన వాటిని చూడనివ్వద్దు. ఎంత
చూడగానే కొన్ని విషయాలు ఆశ కలిగిస్తాయి. భలే ఉంది అనిపిస్తుంది కదా, భలే అనిపిస్తుంది. నేను మరి ఊరు వెళ్ళాను, కార్ డ్రైవింగ్ చేశాను. ఫస్ట్ టైం కాదులే, చాలా కాలం తర్వాత కార్ డ్రైవ్ చేశాను. అనిపిస్తూ ఉంది, ఈ కార్ అయితే బాగుంటుంది, ఈ కార్ అయితే బాగుంటుంది అంటే అలా చెప్తున్నా, కారులో వాడే చెప్తున్నా, ఇది బాగాలేదన్న అదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది అంటే అట్లాగా మనం ప్రేరేపించబడుతున్నాం. అసలు ఇదే నీది కాదు, దాన్ని అంటే ఎందుకు నాయన అంటాడు దేవుడు. అసలు ఇదే నీది కాదు కదా, నువ్వు ఎందుకు వాటిని ఆశిస్తున్నావు అంటాడు. లేకపోతే ఇప్పుడు హవను చూడండి, హవకి ఆ పండు చూపించి ఇది చూసావా ఎంత బాగుందో, రమ్యమైనది చూపుకు రమ్యమైనదని దాన్ని చూపించి ఏం చేసినాడు, దైవ నియమాన్ని మీరేటట్టు చేశాడు, పాప నియమానికి లోబడేటట్టు చేశాడు. కనుక కన్నులు చాలా ప్రమాదం. చూపు పవిత్రమైనదిగా లేకపోతే కన్నులు అయిపోతాయి. చేతులు పవిత్రంగా లేకపోతే అపవిత్రం అయిపోతే ప్రభు వల్ల పాల్పొందలేము. హృదయం శుద్ధిగా లేకపోతే, హృదయంలో యథార్థత లేకపోతే ప్రభు దగ్గరికి రాలేము. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని సమీపించలేడు, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభు బలలో పాల్పొందలేడు. చాలా క్లియర్గా ఉన్నాయి వాక్యంలో ఇవన్నీ కూడా. కనుక మనం ఏం చేయాలి, ఇప్పుడు షావునకు లోనైన మీ శరీరమును ఎంతో పాపమును ఏలనీకుడు, శరీరాశలు లేదా శరీర దురాశలకు లోబడినట్లు పాపమునకు మనము మన అవయవాలను అప్పగించుకోవాలి. చూడండి 13లో, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించవద్దు. మీ అవయవములను దుర్నీతి సాధనములుగా మార్చవద్దు. దుర్నీతి కొరకు నీ అవయవాలను వినియోగించకూడదు. నీ నీతి, దుర్నీతి అంటే నీ నీతి, దుర్నీతి అంటే నీ నీతి, లోకపు నీతి, లోకం చేసే నీతి. లోకం అనుకుంటుంది అంతా చేసేదంతా తప్పే, కానీ ఇదే నీతి అనుకుంటుంది లోకం. కానీ దుర్నీతి అంటే అదే. ఆ దుర్నీతికి నీ సాధనాలుగా నీ అవయవాలను అప్పగించవద్దు. నీ నోరు దేవుని ప్రసరపడతావు, నీ నోరు దేవుని గురించి మాట్లాడాలి, నీ నోరు దేవుని గురించి వివరించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. కానీ ఆ నోటితో ఎన్ని మాట్లాడుతామండి మనం కదా. మన నోరు అన్ని అవయవాల కంటే ఒక అవయవం ఉంది, ఏంటంటే నాలుక. అల్లలాడుతూ ఉంటుంది లోపల, కంట్రోల్ చేయడం కష్టం కదా. నాలుక చాలా డేంజర్, తట్టుకోలేదు, ఓపిక పట్టలేదు, ఆగలేదు, అంటే ఎందుకు చెప్తున్నారంటే అందుకే బైబిల్ రాయబడింది, అది చిన్నదైనా అవయవాల్లో చిన్నదైనా దాని చాలా ఇబ్బందికరమైంది అంటాడు. యాకోబు పత్రికలో చూడండి ఆ మాటలు ఉంటాయి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. లేకపోతే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడుతుందంట, బహుగా నో కంట్రోల్. ఏం మాట్లాడతాం మనం? సినిమాల గురించి ఎంతమంది మాట్లాడతారు చెప్పండి? బాహుబలి బాగుందంటే ఎంతమంది సూపర్ ఉందంటారా? ఇలా అలా ఉన్నారు వాళ్ళ పిల్లలు, దేవుని పిల్లలు అలా ఉన్నారు. కనుక అది మనకు ఎంతో నష్టదాయకమైన విషయం. మనం మాట్లాడుకోవాల్సింది సాధ్యమైనంత వరకు మన నోటిని, మన నాలుకను మన స్వాధీనంలో ఉంచుకోవాలి. అదే ఏమంటే ఎగిరిగిరి పడద్దంట, అల్లలాడుతూ ఉంటుంది, అదిరిపడతా ఉంది. అదే బహుగా అదిరిపడును, బహుగా అతిశయపడును. అతిశయపడటం అంటే గర్వం ఎక్కువ మన నాలుగు. కనుక దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కానీ మన అవయవాలను ఏం చేయాలంట? దుర్నీతి శోధనాలుగా పాపమునకు అప్పగించవద్దు. తర్వాత మృతుల్లో నుండి సజీవులు అనుకుని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతికి సాధనాలుగా మార్చండి. తర్వాత ఇంకేముంది కింద 14లో, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. మీరు కృప క్రిందికి వచ్చారు, దైవ కృప మీకు అనుగ్రహించబడింది కనుక మీ మీద పాపమునకు అధికారం లేకుండా చేశాడు దేవుడు. పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. ఎప్పుడు?
మీ అవయవాలను దైవ నియమానికి లోపరుచుకున్నప్పుడు, మీ అవయవాలను దేవుని నీతి సాధనలుగా మార్చినప్పుడు పాపం మన మీద ప్రభుత్వము ఏదైనా మనం ఏం చూసాం అక్కడ, పాపం మనం నేరుబడి చేస్తుంది, అంతే కదా. పాపం మనం నేరుబడి చేస్తుంది 12వ వచనంలో. ఇప్పుడు చివరిలో అంటున్నాడు 14వ వచనంలో, మనము మన అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకుంటే పాపము మన మీద ప్రభుత్వము. అర్థమైందా? ఇందాకేమో పాపం ప్రేరేపించబడతాము, ఇప్పుడైతే దేవునికి కనుక మన అవయవాలు అప్పగించుకుంటే, మన జీవితాన్ని ఆయన సమర్పించుకుంటే పాపం మన మీద ప్రభుత్వం చేయదు. పాపం మనం ఏమి చేయదు. పాపాన్ని యేసు ప్రభు చాలా సులభంగా జయించాడు, చాలా ఈజీగా జయించాడు. ఎలా జయించగలిగాడు? ప్రస్తుత కాలం వరకు ఇప్పటి వరకు యేసు ప్రభు వలె లోకం జీవించిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన వలె ఎవరు యథార్థంగా లేకపోతే పవిత్రంగా నిష్కల్మషంగా జీవించిన వ్యక్తి ఎవరు లేరు యేసు ప్రభు వలె. మానవుడు అన్నాక ఎన్నో కొన్ని పరిస్థితులు ఉన్నాయి. మనం బైబిల్లో చూద్దాం. అబ్రహాము గొప్ప విశ్వాసి, విశ్వాసులకే తండ్రి, ఆయన కూడా తప్పు చేశాడు. ఆదామునేమో దేవుడు ఏది కోరుకుంటే అసలు ఆయన మొట్టమొదటి పప్పులో కాలేశాడు. అబ్రహాం ఇలా అయినాడు. నోవాహు నీతిమంతుడు, నిందారహితుడు అని దేవుడే సాక్ష్యం ఇస్తే ఏం చేస్తున్నాడు? ఆయన కూడా దేవుని విరోధంగా తప్పు చేశాడు. ఇట్లా ఎవరిని చూసుకున్నా వాళ్ళు ఏదో అసలు తప్పు చేస్తూ కనపడ్డా. ఈవెన్ మోషే అంత నా ఇల్లందరిలో నమ్మకమైన వాడు అన్నాడు దేవుడు, కానీ మోషే కూడా కాని మాట ఆడి తప్పు అన్నాడు, తప్పు చేశాడు. దావీదును చూస్తే సౌలు మంచోడు కాదని దావీదు చేస్తే దావీదు సౌలు కంటే 1000 రెట్ల పాపం చేశాడు. అంటే ఏంటంటే దేవుడు ఏర్పరుచుకున్నటువంటి భక్తులైన వాళ్ళల్లో అతి ముఖ్యమైన వాళ్ళు కూడా తప్పులు చేశారు. మనం ఎంత అమ్మ అబ్రహాం అంతటి చేస్తే మనం చేయకుండా ఉంటామా అన్నట్టు ఉంటుందా మనకు? అందరు తప్పు చేశారు, ఒక యేసు ప్రభు వారు మాత్రమే తప్పు చేశారు. ఈవెన్ దానియేలు గ్రంథంలో దానియేలు కూడా అతి శ్రేష్ఠుడు అని ఆయన తప్పు చేశాడు. యోసేపు జీవితంలో ఆయన దేవుడు ఎంతగా హెచ్చరించాడు, ఆయన తప్పు చేశాడు. యెహెజ్కేలు తప్పు చేశాడు. తప్పు చేయని వాళ్ళంటూ లేరండి యేసు ప్రభు తప్ప. కానీ ఇప్పుడు ఏంటంటే మనము ఆయన ఒక్కడే, యేసు ప్రభు ఒక్కడే ఆయన అవయవాలను దుర్నీతికి సాధనాలుగా అప్పగించలేదు. ఆయన ఒక్కడే దుర్నీతికి సాధనాలుగా ఆయన అవయవాన్ని అప్పగించలేదు, దేవునికి అప్పగించుకున్నాడు. అందుకే చూడండి 2వ పేతురు అక్కడ ఉంది, దూరంగా ఉంది. 1 పేతురు 2వ అధ్యాయం 23వ వచనం 22-23 వచనాలు చూడండి. ఆయన దూషింపబడి ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమో కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకున్నాడు. దేవుడు నాకు న్యాయం చేస్తాడు. ఆయనకు కూడా మనలాగా ఎన్నో వ్యతిరేకాలు ఎదురైనాయి. ఆయన మీద దాడి జరగబోయింది, ఆయన విరోధంగా అనేకులు లేచారు, ఆయన కూడా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు సంభవించినా కూడా ఆయన చేసినట్ట దేనికి చలించాల, అన్నిటి కూడా న్యాయంగా తీర్పు తీర్చే నా తండ్రి ఉన్నాడు అని ఆయనకు అప్పగించుకున్నాడు. అందుకే యేసు ప్రభు వారు బహిరంగంగా ఒక సవాల్ చేస్తున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును, ఎవడు రుజువుపరుస్తారంటే నాలో పాపం ఉందని రండి చూద్దాం అన్నాడు. మనలో ఎవరైనా అనగలరా? ఇప్పుడు కూర్చున్న వాళ్ళు వరల్డ్ లో, ప్రపంచంలో అలా అనగలిగే వాడు ఎవరున్నారా? నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా, రుజువుపరచగలరా? ఎవరు లేదు. ఆయన బహిరంగంగా సవాల్ చేశాడు. మనం ఏం చేయగలుగుతామంటే కొద్ది కూడా చేయలేదు. ఒకవేళ చేసామనుకోండి, నాలో పాపం ఉందని వృత్తిపోదామంటే వాళ్ళు ఏమంటారంటే, ఎవరైనా ఆయన నీ గురించి ఏం చెప్పమంటావు, గడువు చూసుకుంటే కాలం ఇవ్వడుద్ది, నీ నోరు తిరిగితే నీకు కంపంటావు. ఫస్ట్ మాట్లాడతాం, నీ నోరు తిరిగితే ఎంత కంపు నీకు తెలియదు, మాకు తెలుస్తుంది అంటారు. అన్ని తొందరతమైన నీ మాటలు. ఒక ఆయన అగ్నిస్తంభం అనే సంఘం పెట్టాడు. ఒక్కోడు సంఘం పేరు అంటే అగ్నిస్తంభం. అగ్నిస్తంభం అనే పేరు పెట్టి, ఇంకా చూడండి అగ్నిస్తంభం అనే పేరు పెట్టాడంటే అగ్నిస్తంభం, సంఘం పేరు అగ్నిస్తంభం. తీరా ఎంత రోషంగా ఉండాలా, దహించు అగ్ని అయిన దేవుణ్ణి సేవిస్తున్నప్పుడు ఎంత రోషంగా ఉండాలా. అంత బాగా అయింది. అనుకోకుండా ఆయన చనిపోతూ వచ్చాడు. చనిపోతూ వచ్చినప్పుడు ఆయనను తీసుకెళ్లి హాస్పిటల్లో అంటే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశారు. 4 రోజులు చనిపోయాడు. ఇల్లు తీసుకొచ్చారు.
ఇంటికి తీసుకొచ్చి తెరవగానే లోపల భయంకరమైన వాసన వస్తుందా? ఏంటనైనా భయంకరం ఎంత స్మెల్ అవుతుందనంటే, ఒక గంప కింద కోడి గుంజలు కోసి అక్కడ పెట్టించాడంట. అది 4 రోజులు అయింది కదా, ఉబ్బిపోయి వాసన వస్తుంది. ఏంటి సంగతి అంటే, ఈయన తీసుకొచ్చారు కదా బాడీని చూద్దాం కానీ, అక్కడ ఉన్న ఊరోళ్ళలో అందరూ వచ్చారంటే, ఒక ఆయన వచ్చి ఏంటి ఇక్కడ ఇది ఉంది, కోడి నా కోడిలో ఉంది అన్నాడు. అర్థమైందా మీకు? ఈ కోడి మా కోడి ఇక్కడ ఉంది ఏంటంటే, దాన్ని ఈయన తిందామని వండుకొని తిందామని మరి బతుకుంటే అరుతుంటే తెలుస్తుందిగా, అందుకే దాన్ని గోసి కంప మీద పెట్టి బయటకు వెళ్ళాడు. ఇది ఒక యాక్సిడెంట్ జరిగింది. అటు నుంచి హాస్పిటల్కి వెళ్ళాడు, శవమో ఇంటికి వచ్చాడు. తీరదు ఇంట్లో వాసన వస్తుంది. వామో ఈయన అగ్నిస్తంభాన్ని సంఘం పెట్టాడు, కానీ అసలు ఏం చేసిందంతా భయంకరమైనటువంటి కార్యాలు. కనుక మీకు అర్థమైంటుంది. ఇలాంటి విధానం ఉన్నారు జనాలు చాలా మంది. ఎవరు చూడలే అని ఏం చేసినాడు, గంప కింద పెట్టాడు. అరుపు రాకూడదని గొంతు కోసి పెట్టాడు. అదేమో అంత ఆయన గుట్టంతా అప్పగించింది. కనుక సృష్టిలో ఉన్న ప్రతి వస్తువు మన్నులను దేవునికి అప్పగిస్తుంది. దేవుని వాక్యం వెళ్తుంది. దూలాలు మాట్లాడతాయి, కిటికీలు మాట్లాడతాయి, గోడలు మాట్లాడతాయి, రాళ్ళు ఘోషిస్తాయి, ఆకాశం మాట్లాడుతుంది, భూమి మన గురించి సాక్ష్యం ఇస్తుంది. ఎక్కడ తప్పించుకుంటావు? తప్పించుకునే ఛాన్స్ లేదు. కనుక ప్రియులారా, ఇప్పుడు నా తలపెట్టాడు, దేవునికి అప్పగించుకో. నేను ఎవరేం చేయలేదు, దేవునికి అప్పగించుకో. నేను ఎవరేమనరు అనలేరు కూడా, అనడానికి సాహసం చేయలేదు. అట్లాంటి విధానాలు మనం రావాలనేది దేవుడు కోరుతున్నాడు. చూడండి, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇలాగా మనం దైవ నియమానికి కనుక మనం అప్పగించుకోకపోతే జరిగే నష్టం ఏంటో చూపిస్తాము. కీర్తన 78, దైవ నియమానికి మనం అప్పగించుకోకపోతే జరిగే నష్టం. చూడండి, కీర్తన 78, 39వ వచనం చూడండి. కీర్తన 78, కాగా వారు కేవలం శరీరులై ఉన్నారనియు, విసిరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకం చేసుకునేను. ఇక్కడ ఏముందంటే, వారు శరీరులు అయిపోతారు. మన అవయవాలను నీతికి దాసులుగా అప్పగించకపోతే, దేవునికి అప్పగించుకుని జీవించకపోతే ఏమవుతుందంటే శరీరం అయిపోతాం. శరీర కార్యాలు జరిగించే వారం అయిపోతాం. శరీర కార్యాలు తెలుసా మీకు? శరీర కార్యాలు ఎన్ని? ఈ శరీర కార్యాలు చెప్పగలరా ఎన్ని? ఎక్కడ ఉంది? గలతీ 5:19. గలతీ 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. గలతీ 5వ అధ్యాయం. శరీర కార్యాలు ఎన్నో అక్కడ ఉన్నాయి. శరీర కార్యాలు గలతీ చూడండి 18, 19 చదవండి. 19 శరీర కార్యములు అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అవిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తలు, అలర్లు, ఆటపాటలు మొదలైనవి 15 ఉన్నాయి. శరీర కార్యాలు 15 ఉన్నాయి. మనం శరీరం అయిపోతే వచ్చే నష్టం ఏంటంటే శరీర కార్యాలు చేస్తాం. కానీ ఏమంటాడంటే, నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుస్తుంది, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరానుసారులుగా అయిపోతే శరీర కార్యాలు నెరవేర్చేవారుగా మీరు అయిపోతుంటారు. 15 రకాలైనటువంటి పాపాలు పడిపోతాం, శరీరం అయిపోతాం. దేవుని కనుక మన జీవితాన్ని, మన అవయవాలను అప్పగించుకోకపోతే శరీరంలో అయిపోతాం. ఫలితంగా పాపము మనలను ఏలుబడి పాపానికి దాసులం అయిపోతాం. కనుక నష్టం ఏర్పడుతుంది. కనుక మన యొక్క అవయవాలను ఏం చేయాలి? దేవునికి అర్పించుకోవాలి. మన జీవితాన్ని, మన దేహాన్ని, మన ప్రాణాత్మ దేహం ఆయన సమర్పించుకొని ఆయన సేవ చేయాలి. ఆయన సమర్పించుకొని ఆయన సేవించే అనుభవం ఆయన బలగిరికి రావాలి. ఇది ప్రాముఖ్యమైనది. తర్వాత ఇంకో విషయం చూడండి. ఎఫెసీ 4వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ 4వ అధ్యాయం 14. అందువలన మనం మీకు మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు వేస్తుతోనూ గాలికి కొట్టుకుని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోసు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్టుండొద్దు.
అటు ఇటు కొట్టుకొని పోతాం. శరీరంలో మీద జరిగిన నష్టం ఏంటంటే అటు ఇటు కొట్టుకుపోతాం, బ్యాలెన్స్ ఉండదు. బ్యాలెన్స్ అంటే ఒక్క మాట మీద నిలబడటమే బ్యాలెన్స్. ఒక మాట, దేవుడు, నా దేవుడు, నా మందిరం, నా జీవితం నా దేవునికి అప్పగించుకొని నా మందిరంలో, నా దేవుని మందిరంలో నేను దేవుణ్ణి చేగిస్తాను. అటు ఇటు కొట్టుకొని పోకుండా బ్యాలెన్స్ ఉండేవాడు చేసే పని. ఇప్పుడు అటు ఇటు కొట్టుకుంటున్నాడు. దేవుని మందిరం కావాలి, లోకం కావాలి, దేవుడు కావాలి, దయ్యం కావాలి, పాపం కావాలి, నీతి కావాలి, అన్ని ఏంటి కుదరదు. విశ్వాసం కావాలి, అవిశ్వాసం కావాలి, ఎలా కుదురుతుంది? కుదరదు కదండి, కుదురుతా? ఇప్పుడు నేను ఒక పక్కన విశ్వాసం ఉంటాను, ఇంకో పక్కన అవిశ్వాసం అయిపోతానంటే కుదురుతా? ఈ వర్తమానం నాకు దేవుడు 2-3 గంటలు కనబడేది కానీ ఈ వర్తమానం నాకు 2-3 గంటలు నాకు పిచ్చికిపోయింది, 4 అయిపోతుంది. ఏంటి నాయన ఈ వర్తమానం అంటే దేవుడు కొంచెం ప్రార్థన చేసినప్పుడు ఈ తలపులు నాకు ఇచ్చాడు. కనుక అటు ఇటు కొట్టుకొని పోతుంటాం మనం. శరీరంలో అయినప్పుడు పాప నియమంలో ఉన్నప్పుడు పడిపోయినప్పుడు అటు ఇటు కొట్టుకుంటాం. అంటే ఎట్లా అంటే గాలి చేత ఎగరగొట్టబడినట్టు, గాలి కొట్టుంది అనుకోండి, ఇలా త్వరగా ఇలా కొట్టుకుపోతుంది. మళ్ళీ అటు నుంచి గాలి అటు ఇటు కొట్టుకుపోతుంది. ఇంక ఎట్లా ఉంటుంది చూడండి దాని పరిస్థితి. అట్లా అయిపోతాం, మాయోపాయంలో పడిపోతాం. అక్కడ ఉంది క్లియర్గా, నా మాట కాదు. మాయోపాయం, మనుషుల మాయోపాయముల చేత వంచనతో, తప్పు మార్గం లాగు కుయుక్తితో గాలికి కొట్టుకొని పోతాం, అటు ఇటు కొట్టుకొని పోతాం. నిలకడ ఉండదు. మనం నిలకడగా దేవుని కొరకే మన జీవితాన్ని సమర్పించాలి, నిలకడగా మనం విశ్వాసంలో జీవించాలి. అది దైవ నియమం. అది చేయనప్పుడు వేరొక నియమంలో మనం వెళ్ళిపోతున్నాం. కానీ అది పాప నియమానికి మనం లోబడుతూ ఉంది. అప్పుడు మనం బల దగ్గర ప్రవేశించలేము కదా. దైవ నియమాన్ని నెరవేర్చే అనుభవంలోనే మన దగ్గర రావాలి. కానీ ఇప్పుడు ఏం చేయాలి? మనము చివరికి ఒక మాట చూపించి ముగిస్తాం. చూడండి, చివరికి ఒక మాట చూపించి నేను ముగిస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక మాట విలాప వాక్యాలు 3వ అధ్యాయం 40వ వచనం చూడండి. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 40వ వచనం. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనం యెహోవా తట్టు తిరుగుదాము. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని యెహోవా తట్టు తిరుగుతాము. యెహోవా తట్టు అంటే దేవుని తట్టు మనం తిరగాలి. మన మార్గం ఎలా ఉందో, దైవ నియమం నెరవేరుస్తున్నామా, వేరొక నియమాన్ని నెరవేరుస్తున్నామా, నీతి కలిగి జీవిస్తున్నామా, పాప నియమానికి లోబడి పాపం చేస్తున్నామా అనుకుంటున్నామా? మనం ఏంటంటే మన మార్గాన్ని పరిశోధించి తెలుసుకోవాలి. అంటే మనమే తెలుసుకోవాలి. మన మార్గాన్ని పరిశోధించి తెలుసుకొని మనం ఏం చేయాలంట? దేవుని తట్టు తిరగాలి, దేవుని వైపుకు తిరగాలి. దేవుని వైపుకు తిరగక ముందు దాని అర్థం ఏంటంటే మనం ఇంకొక వైపు తిరిగాం, ఇంకో వైపు నెట్టు వేయబడ్డాం. ఇప్పుడు మనం దేవుని వైపు, దేవుని తట్టుకు తిరగాలి, దేవుని ఎత్తుకు రావాలి. ఎందుకంటే ఆయన బహుగా క్షమించేవాడు, ఆయన బహుగా క్షమించే దేవుడు. ఆయన మన విస్తారమైన పాపాలు క్షమిస్తారు. ఎంత గొప్ప పాపినైనా కూడా క్షమించి ఆయన సమకూర్చే దేవుడు. కనుక తరుణం ఇచ్చినప్పుడు మనం ఆయన నియమానికి లోబడి అనుభవంలో మనం ఉండాలి. అలా ఉన్నప్పుడు పాపం మన మీద ఏలుబడి చేయలేదు. మనం యోగ్యంగా ప్రభు బలులో పాల్పొందేవారము. రోమాపత్రికలో వేరొక నియమానికి మనం లోబడినటువంటి వారంగా మనం ఉన్నాము. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే దైవ నియమమునకు మనం అప్పగించుకునేటువంటి అనుభవంలోకి రావాలి. ఈ దైవ నియమము మనం ఎప్పుడైతే నెరవేర్చే అనుభవంలోకి వస్తామో అప్పుడే ప్రభు బలలో పాల్పొందగలుగుతాం. ప్రభు బలలో పాల్పొందినట్లు ఈ విధంగా మనం ప్రభుకు అప్పగించుకొని మన స్థితి అంతటిని కూడా, మన దౌర్భాగ్యాన్ని, మన పాపాన్ని,
మనం దేవునికి విరోధంగా చేస్తున్న కార్యాలన్నింటినీ ఒప్పుకోవాలి. ప్రభువా, అవునయ్యా, నీకు విరోధంగా జీవించాను, నీకు విరోధంగా మాట్లాడాను, నిన్ను దూషించాను, నిన్ను దూషించుటకు కారకుడయ్యాను, లేకపోతే నీకు నేను వేరుగా జీవించి పరలోకమునకు విరోధంగా ప్రవర్తించాను, కనుక నీ నియమాన్ని మీరు నష్టపడ్డాను, శరీరుడిని అయిపోయినాను, కొట్టుకొని పోయినాను, నన్ను సమకూర్చు, నన్ను క్షమించు, నన్ను నీ నియమం నెరవేర్చేటువంటి అనుభవాలను తీసుకుంటాను, నన్ను రైతు జ్ఞాపకం చేసి ప్రార్థన చేసి పశ్చాత్తాపడితే ప్రభు బలలో మనం పాల్గొనడానికి ప్రభు సహాయము చేస్తాం. మోకరించండి. ఈ అనుభవంతో మనం ప్రభు బలలో పాల్గొంటాం.